సార్ థ్యాంక్ యూ సార్. ఆయన కూడా అయిపోయిందని చెప్పు. ఆయన కూడా అడిగిందని చెప్పు. సార్ థ్యాంక్ యూ సార్. జనరల్ అబ్జర్వేషన్ సార్, అంటే చాలా వరకు ఆయన అడిగారు, చాలా వరకు సార్ కూడా జవాబు చెప్పారు. జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే సార్, క్వశ్చన్ ఆన్సర్ చాలా ఇండిఫరెంట్ గా ఇస్తున్నారు సార్ ఆన్సర్స్. అంటే మరి కౌన్సిల్ అంటే చులకన నాకు తెలియదు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు రిప్లై చూడండి సార్ ఇంగ్లీష్ లో. ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్ ఎ గ్లోబల్ ప్లాట్ఫామ్ for leaders from public sector, corporate world, other institutions to deliberate upon global, regional, local challenges. It is not a forum for signing of investments related MOAs. Sir, forum ante platform rendu otte kada sir. ఇదేంటి సార్, ఇది ఇంత ఘోరమైన రిప్లై అంటే ఇంత నెగ్లిజెన్స్ ఉంటే కౌన్సిల్ సార్. నేను ఇంకో అబ్జర్వేషన్ సార్, మీరు లోకేష్ గారు ఏమనుకోవచ్చు సార్, లోకేష్ గారు మేము అక్కడ ఉన్నప్పుడు ఈయన ఇక్కడ ఉండేవారు, చాలా హంబుల్ గా పద్ధతిగా చక్కగా ఉండేవారు సార్. ఇప్పుడు ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆయన జవాబు చెప్తారు సార్. ఏ క్వశ్చన్ అడిగినా సరే ఇప్పుడు సార్, ఇప్పుడు కేశవ్ గారు మాట్లాడుతున్నారు సార్. క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. ఇవ్వండి, అది అయిపోయింది. ఓకే, ఒక్క నిమిషం అండి, కూర్చోండి. నా పేరు ఎత్తినప్పుడు నేను మాట్లాడతాను. వచ్చేవారు నా పేరు ఎత్తినప్పుడు మాట్లాడతాను. నిన్న నేను ఎందుకు నుంచున్నాను సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఆ ఒక్క ఇష్యూపై నేను ఉంచిన, నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ గారిని అడుగుతున్నా, ఏనాడైనా వేరే మెంబర్ సబ్జెక్ట్ నేను ఇన్వాల్వ్ అయ్యానా? ఈ సబ్జెక్ట్ నేను ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యా స్వామి? కూర్చునున్నా, ఆయన ఏం చెప్పలేదు, నేను కూర్చునున్నా, మీకు కంపట్లేదేమో, నేను కూర్చునున్నా స్వామి. మీరు అట్లా మాడితే ఎట్లా స్వామి? నా అబ్జర్వేషన్ ఏమీ లేదు సార్, నా అబ్జర్వేషన్ ఏమీ లేదు. ఆయన గురించి చెప్తారు సార్. ఎందుకు ఆయన గురించి మీరు చెప్పడం? మీ క్వశ్చన్ లో మీ క్లారిఫికేషన్ ఏంటి? మీ క్వశ్చన్ ఏంటి అడగండి. ఆయన గురించి మీరు చెప్పడం ఎందుకు? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వక్రంగా చాలా రిడిక్యూల్ గా ఉంది సార్. రిప్లై ఇది రిటర్న్ రిప్లై ఇంగ్లీష్ లో చాలా రిడిక్యులస్ గా ఉంది. So I request the minister, before tabling this, please go through these replies. Okay. Please go through these replies.